సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దశ. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ, ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం. కనీసం చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నా నారాయణ గారికి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ చెత్త వదిలించమని చెప్పి. ఆయన అంటున్నాడు 1 ఇయర్ అంటున్నాడు. 1 ఇయర్ కుదరదు, నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్తంతా కూడా తీసే బాధ్యత, వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మత్స్యకారులు పొట్టగొట్టారు. 217 జీవో తీసుకొచ్చారు. కనీసం అంతవరకు జీవనోపాధి, వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ పోయి ఎక్కడికక్కడ ఉపాధి కల్పించుకునేవారు. అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం, వారికి గ్రాంట్ ఇస్తాం, అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణకారుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం. ఆ రోజు చెప్పాం, స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మొట్టమొదటిసారిగా దేశ గీత కార్మికులకి 10% మద్యం షాపులు వాళ్ళకి